వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఎస్ఐపి చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఎస్ఐపి ద్వారా వచ్చేటువంటి పవర్ ఆఫ్ కాంపౌండ్ యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఎస్ఐపి అయితే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు ఎస్ఐపి చేయడం వల్ల లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ అయితే జనరేట్ అవుతుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ ఎస్ఐపి చేయరో వాళ్ళకి వెల్త్ అనేది జనరేట్ అవ్వదు. ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. మనం ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ తోటి ఎస్ఐపి కనుక చేసినట్లయితే, మనము 7 years పాటు ఎస్ఐపి చేసినట్లయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది 8.4 lakhs, మనకు రిటర్న్స్ వచ్చేది 8.8 lakhs అవుతుంది. సో ఇక్కడ మనకు 7 yearsకి మన ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్ అనేది డబల్ అవుతుంది. సో అట్లాగే నెక్స్ట్ 7 years అట్లాగే ఉంచినట్లయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది 6.8 lakhs అవుతుంది. మనకు రిటర్న్స్ వచ్చేది 29.0 lakhs అయితే వస్తుంది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ 7 yearsలో మరింత పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా మనకు కాంపౌండ్ అయ్యి మనకు రిటర్న్స్ అయితే ఎక్కువ వస్తుంది. అట్లాగే మనం నెక్స్ట్ 7 years కదా అట్లాగే కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేది 25.2 lakhs అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. మనకు వచ్చేది 1 crore అయితే రిటర్న్స్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అప్పుడే మనకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఒక మ్యాజిక్ అనేది మనకు ఇంప్లిమెంట్ అవుతుంది. ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే వెల్త్ని అయితే జనరేట్ చేస్తారు. యాజ్ పర్ AMFI డేటా ప్రకారం 100 members ఎస్ఐపి చేస్తే లాంగ్ టర్మ్లో ఓన్లీ 11 members మాత్రమే కన్సిస్టెంట్గా ఎస్ఐపి చేసి వెల్త్ని అయితే జనరేట్ చేస్తున్నారు. రిమైనింగ్ పీపుల్ అయితే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు లేదా మార్కెట్ వొలటాలిటీ ఉన్నప్పుడు రిడీమ్ చేయడం కానీ ఎస్ఐపిని స్టాప్ చేయడం కానీ చేస్తున్నారు. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే వెల్త్ని అయితే క్రియేట్ చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ గేమ్. ఇది ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది వారికి మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. వారు మాత్రమే వెల్త్ని అయితే క్రియేట్ చేయగలుగుతారు. సో మీరైతే ఎస్ఐపి చేస్తున్నట్లయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి వెల్త్ని జనరేట్ చేసుకోండి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అవసరం ఉంటారు. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ వొలటాలిటీలో ఉన్నప్పుడు అట్లాగే మీరు కరెక్ట్ అసెట్ అలొకేషన్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అనేటువంటి వాళ్ళు చాలా యూస్ఫుల్గా ఉంటారు. సో మీ యొక్క అసెట్ అలొకేషన్ అట్లాగే టైం హారిజన్ని వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి మీకు బెస్ట్ ఫండ్ని సజెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు హెల్ప్ అయితే చేస్తారు. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే వెల్త్ని జనరేట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.